నేను నా భార్యతో కలిసి అమెరికాలోని మిడ్వెస్ట్లో ఉన్న మినియాపాలిస్ సిటీకి వెళ్ళటం కోసం లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. మమ్మల్ని మా అల్లుడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తున్నాడు. ఇది లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్. మా ఫ్లైట్ డొమెస్టిక్ టెర్మినల్ 1 నుంచి బయలుదేరుతోంది. ఇదే మా సన్ కంట్రీ ఎయిర్లైన్స్ చెక్ ఇన్ కౌంటర్. డిపార్చర్ 12 గంటలవుతే 2 గంటల ముందే రావటం వల్ల రిలాక్స్డ్గా ఫ్లైట్ బోర్డ్ చేశాం. లాస్ ఏంజలస్ నుంచి మినియాపాలిస్కి ఎయిర్ డిస్టెన్స్ 2550 కిలోమీటర్లు. దాదాపు 3.5 గంటలు పడుతుంది. అమెరికాలో ల్యాండ్స్కేప్ ఎన్ని రకాలంటే చెప్పడం కష్టం. నా జీవితంలో నేను సన్సెట్ కేవలం 4-5 సార్లు మాత్రమే చూశాను. కానీ ఆకాశంలోంచి సన్సెట్ చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. ఎంత అందంగా ఉందో కదా. కాసేపట్లో మినియాపోలిస్లో ల్యాండ్ అవబోతున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగైతే ట్విన్ సిటీస్ అని పిలుస్తారో, మినియాపోలిస్, సెయింట్ పాల్ అనే 2 సిటీస్ని ట్విన్ సిటీస్గా పిలుస్తారు. మేము మినియాపోలిస్కి రావటానికి మెయిన్ రీజన్ మా అన్నయ్య నరసింహారావు గారి అబ్బాయి కళ్యాణం రామన్రావు. తను ఎన్నో ఏళ్లుగా మమ్మల్ని పిలుస్తుంటే ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. మా అన్నయ్య, వదిన మేము వచ్చిన టైంకి ఇక్కడే ఉండటం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇది ఈడెన్ ప్రేరీలో ఉన్న టోల్ బ్రదర్స్ కమ్యూనిటీ. ఇక్కడే మా రమణ ఉంటున్న ఇల్లు. అతని గెస్ట్గా నేను, నా భార్య 4 రోజుల హాలిడే కోసం వచ్చాం. ఇదే అతని అందమైన ఇల్లు. ఇంటి వెనక దట్టమైన చెట్లు. వీళ్ళు వీటిని వుడ్స్ అని అంటారు. చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఏ కమ్యూనిటీకి వెళ్ళినా ఇళ్లలో ఎవరూ లేనట్టుగా నిర్మానుష్యంగా ఉంటాయి. మన దేశానికి ఇక్కడికి ఎంత తేడానో కదా. ఇప్పుడు మనం మా ఇంటి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో మేపుల్ గ్రోవ్ అనే ప్రాంతంలో ఉన్న హిందూ టెంపుల్ ఆఫ్ మినసోటాకి బయలుదేరాం. ఈరోజు కార్తీక శుక్రవారం కావటం వల్ల గుడిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుతున్నారు. ఇందులో పాల్గొనే అదృష్టం మాకు దక్కింది. ఇదే హిందూ టెంపుల్ ఆఫ్ మినసోటా. ఇక్కడ అనేక దేవుళ్ళున్నారు. అమెరికాలోని అన్ని గుళ్ళల్లో ఏదైనా పెద్ద పూజ జరిగాక భోజనాలుంటాయి. ఈ గుడిలో ఈ రాత్రి వ్రతం జరిగాక భోజనాలు పెడుతున్నారు. అందుకని చాలామంది ఆసక్తి ఉన్న భక్తులు గుడిలో ఉన్న కిచెన్లో వంటలు చేయటానికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. ఇందులో చాలామంది పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. వాళ్ళు పురుషులవ్వచ్చు లేదా స్త్రీలవ్వచ్చు. ఇది ట్రస్టీస్ పేర్లు తెలియజేస్తున్న సైన్ బోర్డ్.
ఇందులో మా అన్నయ్య కొడుకు రమణ, కోడలు శైలజ కూడా ఉన్నారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంది. మినియాపోలిస్ ప్లస్ సెయింట్ పాల్ 2 సిటీస్లో కేవలం 7.5 లక్షల జనాభా మాత్రమే. ఇందులో 40,000 హిందూ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడాను ఈ ఆలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటుంటారు. ఒకసారి ఈ ఆలయం వెనకున్న హిస్టరీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం కట్టకముందు ఇంకో ప్రాంతంలో ఒక గుడి ఉండేది. 3 భక్తులు చెరొక $5,000 వేసి ఒక శతాబ్దం లేదా సెంచరీ ఓల్డ్ చర్చ్ ప్రాపర్టీ ఒకటి సేల్కి ఉంటే దానిని కొని అక్కడ 1979లో ఒక గుడిని కట్టించారు. అయితే రాను రాను మినియాపోలిస్లో హిందువుల జనాభా పెరుగుతూ రావడంతో అంతమందిని ఆ గుడిలో అకామిడేట్ చేయడం కష్టమైంది. అందుకని 1999లో కొంతమంది కలిసి ఒక పెద్ద ఆలయం కడితే బాగుంటుందని ఆలోచించి ఇప్పుడున్న ఈ ఆలయ స్థలం 80 ఎకరాలు కొని ఇందులో ఈ విశాలమైన గుడిని కట్టించారు. ఇందుకు 80 కోట్ల రూపాయలు ఖర్చయింది. And also there is a fruit. Ayam apagum retagum sijanmate syona prithvivar ksharadveshane yacha Sri Satyanarayana Swami. Sri Satyanarayana. రాబోయే ఎపిసోడ్లో మనమందరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొందాం. ఏమంటారు? అర్చకులు ఈ వ్రతాన్ని ఎంతో కనుల పండుగగా నిర్వహించారు. వచ్చిన భక్తులు భక్తి పార్వస్యంతో వ్రతంలో పాల్గొన్నారు. ఈ వ్రతాన్ని వచ్చే వారం చూద్దాం. మీకు నా ప్రజెంటేషన్ నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.